హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మార్నింగ్ నుండి 10 ఆర్ 11 వరకు చేసుకున్న పనులన్నీ కూడా ఈ వ్లాగ్‌లో నేను మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఈరోజు ఒక హౌస్ వైఫ్‌కి ఉపయోగపడే కొన్ని టిప్స్ చెప్తాను. అలానే ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏమిటి అంటే రోజువారీ ఖర్చులు ఒక హౌస్ వైఫ్ ఎలా తగ్గించాలి? అందరము ఎలా తగ్గించుకోవాలి? అన్నదైతే కొన్ని టిప్స్ చెప్తాను. మన మధ్య తరగతి కుటుంబాలకు ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది నా నిజ జీవితంలో నేను యూజ్ చేసే టిప్స్‌ని మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ముందైతే నా మార్నింగ్ రొటీన్ చూసేద్దాము. మార్నింగ్ అయితే 4కే లేచాను. మా వారికైతే బాక్స్ కడదాము అని చెప్పేసి. ఆల్రెడీ అన్నం అయితే కడిగి పెట్టేశాను. తర్వాత కోడిగుడ్డు ఫ్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ ఎగ్ ఫ్రైకి కూడా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఫ్రై కూడా చేసేస్తున్నాను. ఇంకా ఎగ్స్ ఒక్కటే వేయాలి. ఇందులో కొంచెం కారం వేసేసుకుని ఎగ్స్ వేస్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఈ పక్కన ఏం చేస్తున్నానంటే ఈలోపు టిఫిన్ కూడా పిల్లలకి వేయాలి కదా మళ్ళీ. ఇంకా అందుకని చెప్పేసి ఇడ్లీ పిండి అయితే ఫ్రిడ్జ్‌లో ఉందని చెప్పేసి తీసి బయట పెట్టి కూలింగ్ పోతుంది కదా నేను టిఫిన్ వేసేసరికి. సో, నేనైతే ఇక్కడ ఇడ్లీ పిండిలో ఉప్పు అయితే కలిపేసి పక్కన పెడదామని చెప్పేసి వాటర్ కూడా కలుపుతున్నాను. ఇడ్లీ పిండి మనం ఎట్లా అంటే కొంచెం పలచగా ఉంటేనే ఇడ్లీ అన్నది సాఫ్ట్‌గా బావుంటుంది. మరీ గట్టిగా ఉన్నా గానీ పిండి గట్టిగా ఉంటాయి ఇడ్లీలు అన్నవి. అందుకని చెప్పేసి ఇక్కడ సాఫ్ట్‌గా ఉంటాయని చెప్పేసి ముందే ఇంక నేను వంట అది చేసుకుంటూనే ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా చేసేసుకుంటూ ఉంటాను. ఇక ఒక పక్కేమో కూర వండుతూనే ఉన్నాను. ఇంకొక పక్కేమో ఈ పిండి కూడా తీసేసి పక్కన పెట్టేసేసాను. ఈరోజు మనం ప్రతి ఇంటికి, ప్రతి ఇల్లాలకి ఉపయోగపడే కొన్ని విషయాలైతే నేను మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. అది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. మనం డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఖర్చు తగ్గించడం కూడా అంతే ముఖ్యం. చాలామందికి నెల జీతం బాగానే వస్తుంది. కానీ నెలకి ఒక్క రూపాయి కూడా చేతిలో మిగలదు కదా! కానీ దానికి కారణం ఏంటంటే పెద్ద పెద్ద ఖర్చులేం గాదు. చిన్న చిన్న రోజువారీ ఖర్చులే దానికి కారణం. ఈ వీడియోలో నేను పాటించే కొన్ని ఇంటి చిట్కాలైతే చెప్తాను. సులభమైన అలవాట్లు, చిన్న చిన్న ఖర్చులు ఖర్చులు తగ్గించుకునే చిట్కాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనేమేమి చేస్తాను అన్నదైతే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ముందు మనం ఖర్చులు రాసుకునే అలవాటు చేసుకోవాలి. ముందుగా మనం ఒక చిన్న నోట్‌బుక్ కానీ, లేదంటే మనం ఒక బుక్ పెట్టుకుని మొబైల్‌లో గానీ, లేదంటే ప్రతిరోజు మనం ఎంత ఖర్చు చేశామో రాసుకోవాలి. రోజుకు రూ. 50 సరే, 500 సరే ఖచ్చితంగా మనం రాసుకునే అలవాటు చేసుకున్నామనుకోండి, ఒక నెలకు కాకపోయినా ఇంకో నెలలో మనం మారే అవకాశం ఉండిద్ది. ఎందుకంటే ఈ నెలలో ఇంత ఖర్చు పెట్టేసాం కదా! వచ్చే నెలలో ఖచ్చితంగా తగ్గించాలి మన ఖర్చునైతే అనిపిచ్చిద్ది. నెల ఖర్చులు రాసినప్పుడు, చూసినప్పుడు ఎక్కడ ఎక్కువ ఖర్చు చేశాము, ఎక్కడ తక్కువ ఖర్చు చేస్తున్నాము అన్నది మనకే అర్థమవుతుంది. ముందు అందరం మనం తెలుసుకోవాల్సిందేంటంటే, షాపింగ్‌కి వెళ్ళేటప్పుడు లిస్ట్ తయారు చేసుకోవాలి ఎప్పుడైనా సరే. లిస్ట్ లేకుండా గనక మనం షాపింగ్‌కి వెళ్ళామనుకోండి, అవసరం లేని వస్తువులన్నీ కూడా కొనేస్తూ ఉంటాము. అందుకే ముందు మనం ఏమేమి కావాలో అన్నీ రాసుకొని వాటిని కొనడానికి వెళ్ళామనుకోండి సరిపోతుంది. బయట తినడం అయితే తగ్గించేసేయాలి. మేమైతే ఇది మా ఇంట్లో ఎక్కువగా పాటిస్తూ ఉంటాము. మీరు చూడొచ్చు, నా వీడియోస్‌లో కూడా చూడొచ్చు. నేనెప్పుడు బయటికి వెళ్లి తిన్నవి ఎక్కువగా అసలు వీడియోస్‌లోనే చూడరు మీరు నాకు తెలిసి. ఎందుకంటే మేము ఎక్కువగా బయటికి వెళ్ళి ఫుడ్ తినేంత టైము ఉండదు. ప్లస్ మేము అలాంటివి కూడా అలవాటు చేసుకోలేదు ఇంతవరకు. ఎప్పుడైనా అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు, లేదంటే బాగా తినాలి అనిపించినప్పుడు తప్ప ఏదో అమావాస్యకి, పౌర్ణానికి అంటారు కదా! అలా తినడమే గానీ, అదే పనిగా ఇంకెప్పుడు అయితే తినము. అందరూ కూడా ఇలా బయట తిండి తగ్గించడం అంటే బయట తిండి తినకుండా మంచిగా ఇంట్లో హెల్తీ ఫుడ్ తయారు చేసుకొని తినండి. అదే ఫుడ్ ఇంట్లో చేసుకుంటే మనకి ఒక 500 ఫుడ్ బయట అనుకోండి. అదే ఫుడ్ మనం ఇంట్లో చేసుకుంటే 200కి అలా అయితే అయిపోతుంది. అలా మనకి కావాల్సినవి మేమైతే ఇంట్లోనే ట్రై చేస్తాము. డబ్బులిచ్చి మరీ అనారోగ్యాన్ని తెచ్చుకోవడం అంటే అదే బయట ఫుడ్ ఎందుకండి మనకి. అదే ఇంట్లో చేసిన భోజనం అనుకోండి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అక్కడ బయట ఏమేమి చేస్తారో కూడా మనకు అంతగా తెలీదు కదా! అదే మనం ఇంట్లో చేసుకున్నామనుకోండి ఎంతో మంచి హెల్తీ ఫుడ్ మన సొంతం అవుతుంది. అలా ఖచ్చితంగా మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్డే తినండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫర్‌లు చూసి అవసరం లేని వస్తువులైతే అస్సలు కొనకండి. ఇది ఇంట్లో ఆడవాళ్ళం చేసే మొదటి తప్పు. మీరే కాదండి, నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కదా! అంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటారు కదా! లేదంటే 50% డిస్కౌంటు ఇలా అని చెప్పేసి కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ చూసిన వెంటనే మనకవి అమ్మో! ఓకే. మనకి ఇది 50% ఆఫర్‌లో వస్తుంది కదా! అని చెప్పేసి తీసేసుకుందాం అనుకుంటాము. కానీ అది మనం చాలా పెద్ద మిస్టేక్ చేసేది. అది చూసి అవసరం లేకపోయినా సరే కొన్ని వస్తువులు మనం తీసేసుకుంటూ ఉంటాము.
అది కూడా ఆదా కాదు. అదనపు ఖర్చే. మనకి ఎక్కువగా ఇంకొక ఖర్చు యాడ్ అయినట్టే. కరెంట్ ఆదా చేయడం. గది నుంచి బయటికి రాగానే మనం ఫ్యాన్ ఆపేస్తే, లైట్ ఆఫ్ చేసేసామనుకోండి, చక్కగా మనకి కరెంట్ బిల్ సేవ్ అవుతుంది. పగలు మనకి ఎలాగో వెలుతురుగానే ఉంటుంది కదా! ఇలా చిన్న చిన్న అలవాట్లు మనం అలవాటు చేసుకున్నామనుకోండి, పెద్ద ఆదా చేసినట్టే. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పొదుపే పెద్ద ఆదా అవుతుంది. ఇప్పుడు చూడండి రూ. 10, రూ. 10 పోగేస్తేనే కదా రూ. 100 అయ్యేది. అలాగే ప్రతిదీ కూడా మనం ఆలోచించి మన లైఫ్‌ని మనమే చక్కబెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా సిటీలో ఉన్న వారికైనా, పల్లెటూరులో ఉన్న వాళ్ళకైనా 2 అంటే 2 చోట్ల ఉండేవారికి ఉపయోగపడుతుంది. అంటే మాకు వచ్చేసి ఇప్పుడు పల్లెటూరు కాబట్టి మాకు చాలా వరకు తక్కువ ఖర్చే. ఇప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళకి, సిటీలో ఉండే వాళ్ళకి కంపారిజన్ చేస్తే పల్లెటూరులో ఉండే వాళ్ళకి చాలా ఖర్చు తక్కువుంటుంది. అదే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ డబల్ ఖర్చుంటుంది. పల్లెటూరులో అయినా అంత సాధారణంగా ఏమీ ఉండదులెండి. అన్నీ ఖర్చే ఉంటుంది. కాకపోతే ఇక్కడ అన్నీ కూడా కొన్ని కొన్ని మనకి కొంచెం దొరుకుతూ ఉంటాయి తక్కువ రేట్‌కి. అదే సిటీలో అనుకోండి మనం ఏదైనా సరే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే కదా! అది దాని గురించి చెప్తున్నాను. నీటిని కూడా అస్సలు వృధా చేయకండి. ఇది సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. నీళ్లు ఆదా చేయడం వల్ల అంటే కరెంట్ బిల్ తగ్గుతుంది కదా! కరెంట్ బిల్ తగ్గడమే కాదు భవిష్యత్తు కోసం కూడా మంచిది. అలానే మాకైతే కరెంట్ బిల్ అంటే వాటర్‌కి కరెంట్ బిల్ ఏమి ఉండదులెండి. ఎన్ని వాటర్ వాడుకున్నా నెలకో 3 మంత్స్‌కో, సంవత్సరానికి ఒకసారి అంటే నీళ్ల బిల్లు అదేదో ఉంటది. కుళాయి బిల్లో ఏదో ఉంటది. అది కట్టించుకుంటారంతే. మాకు అది మనం ఎన్ని నీళ్ళు వాడుకున్నా వాళ్ళకి సంబంధం లేదు. ఇంకా బిల్ అన్నది ఖచ్చితంగా కట్టాల్సిందే కుళాయి ఉంటే. ఇప్పుడు వేస్ట్‌గా ఒక స్థలం ఉందనుకోండి, ఆ స్థలం దగ్గర గనుక మనం కుళాయి వేపించుకున్నామనుకోండి, దానికైనా సరే ఖచ్చితంగా సంవత్సరానికి బిల్లు కట్టాల్సిందే. నీళ్ళు వాడాము, వాడలేదు అన్నదైతే వాళ్ళకి సంబంధం లేదు. మాకైతే నీళ్ళతో అంత పెద్ద ఖర్చేమి ఉండదండి. నార్మల్‌గా మనకి పల్లెటూరే కదా! నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు సీజన్‌లోనే కొనండి. అంటే మనకి సీజన్‌లో దొరుకుతూ ఉంటాయి కదా! చవకగా. అలాంటివి మనకి దొరికేవి అంటే ఇప్పుడు ఈ సీజన్‌లో కొన్ని బీరకాయలని అలా వస్తూ ఉంటాయి కదా! అలాంటి కూరగాయలు కొనడానికి ట్రై చేయండి. అంటే లేని కూరగాయలు కొన్ని కొన్ని మనకి కళ్ళకి కనిపించగానే తీసేసుకుంటాం కదా! అవి కూడా ఎక్కువ ఖర్చేనండి. ఎందుకంటే అవి ఆ సీజన్‌లో పండవు కదా! అందుకని చెప్పేసి వాళ్ళు ఆ సీజన్‌లో పండకపోయినా సరే రేట్ ఎక్కువ పెట్టేసేసి అమ్మేస్తూ ఉంటారు. ఇక ఒక్కసారైతే వీడియో విషయానికొచ్చేద్దాము. ఇక లేచిన వెంటనే హడావిడిగా నేను ఎంత ఫాస్ట్‌గా పని చేస్తానో నాకే తెలీదు. అస్సలు ఒక్క నిమిషం గూడా అసలు ఖాళీగా ఉండను. లెగవక ముందే గానీ బద్ధకమంతా కూడా లేచిన తర్వాత నా బద్ధకమంతా ఎటు పోయిద్దో ఏమో అనిపిచ్చిద్ది. ఇక చూసారు కదా! లేచిన దగ్గర నుండి స్పీడ్‌గా పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను. ముందైతే లేచిన వెంటనే అన్నం, కూర వండేసేసాను. తర్వాత వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టేసేసాను. తర్వాత ఇంకా మా వారికి క్యారేజ్ కూడా రెడీ చేసేసాను. ఇల్లు, వాకిళ్ళు మొత్తం క్లీన్‌గా అయిపోయినియి. ఇలా అయిపోతే నీట్‌గా క్లీన్‌గా ఉంటే ఆడవాళ్ళకి చెప్పలేనంత ఆనందం వచ్చిద్ది. అన్ని క్యారేజ్‌లు రెడీ చేసేసిన తర్వాత క్యారేజ్ కూడా అంతా రెడీ చేశాను. ఇంకా మా వారు లేచారు. లేచిన తర్వాత ఇంక ఆయన బ్రష్ చేస్తూ ఉన్నారు. ఆయనైతే నాకు వేడి నీళ్ళైతే పెట్టు అన్నారు. ఇంక అందుకని చెప్పేసి వేడి నీళ్ళు, నిమ్మకాయ, హనీ వేసైతే ఆయనకైతే ఇచ్చాను. ఇంకా ఆయనైతే తాగేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. మా మామయ్య, మా ఆయన ఇద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడే ఇంకా తెల్లారిందండి చూడండి. వాళ్ళు కరెక్ట్‌గా 5:40 ఆ టైంకైతే వెళ్తారు. చూడండి మా ఇంటి దగ్గర వ్యూ ఎంత బాగుందో. చూసారు కదా! పల్లెటూరంటే ఇంతేనండి. ఎంతో ప్రశాంతంగా ఎంత బావుందో చూసారా? ఇంకా బయట అన్నీ గూడా పొద్దున 4 దగ్గర నుండి లైట్స్ అన్నీ ఆన్ చేసే ఉన్నాయి కదా! ఇంకా లైట్స్ అన్నీ కూడా ఆపేసేసి, ఇంకా మిగతా బయట పనులైతే చేసుకుంటున్నాను. ఇంకా పనులేం లేవులే అండి. చిన్న చిన్న పనులున్నాయి అంతే. టిఫిన్ వేయాలి పిల్లలకి. అలానే చేపలున్నాయి. చేపల కూర చేద్దాం అనుకుంటున్నాను. అదే పులుసు. ఇంకా వాటికో చిన్న చిన్న పనులున్నాయి. గిన్నెలు ఒకటి తోమాలి. ఇవైతే ఉన్నాయి. ఇక నేను కూడా వేడి నీళ్ళైతే తాగుదామని జెప్పేసి అనుకున్నాను. నాకు వేడి నీళ్ళైతే అంతగా తాగాలనిపిచ్చదు. మనకి ఉన్నది పొట్ట అలాంటివైతే ఏమీ లేవు కదా! నార్మల్‌గా మనకి గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటది. అంటే అందరికీ ఉండేది ఇది. ప్రాబ్లమ్ అంటే నాకు డైలీ ఉండేదేం కాదు. మనం నాన్ వెజ్ అలా తింటూ ఉంటాం కదా! నైట్ టైమ్ ఫుడ్ అరగకపోయినా మనకి గ్యాస్ వచ్చినట్టుగా ఉంటుంది కదా! ఇంక అందుకని చెప్పేసి నేనైతే జీలకర్ర నీళ్ళైతే తాగుతూ ఉంటాను. ఇక నేనైతే జీలకర్ర నీళ్ళైతే పెట్టేసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసేసి ఇంకా జీలకర్ర నీళ్ళు కాగేలోపు గిన్నెలైనా తోముకుందాము అనుకుంటున్నాను. ఇక వర్షం అయితే నైట్ టైమ్‌లో రోజు పడుతుందండి. ఇంటి ముందు చూడండి అక్కడక్కడ రాళ్ళు లేకుండా పగిలిపోయింది చూసారా ప్లేస్. ఇంక అక్కడంతా కూడా నీళ్ళైతే నిలిచిపోతున్నాయి. ఇక చేపలైతే సండే రోజు తీసుకున్నాను. ఇక అవి అలాగే బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టి అట్టి పెట్టాను. అవి తల, తోక, మధ్య ముక్క ఒకటి అలా కొన్ని కొన్ని ముక్కలు పార్ట్స్ ఉంటాయి కదా! మా ఆయనైతే పులుసు తినరు. ఇంకా ఆయన కోసం సెపరేట్‌గా ఫ్రై చేస్తాను. ఫ్రై చేసుకున్నాం మొన్న. ఇక మిగిలిన వాటిని అంటే తల, తోక అవి ఉంటాయి కదా! వాటినైతే పులుసు వేద్దామని చెప్పేసి పక్కకు తీశాను. ఇంక ఇప్పుడైతే చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను.
ఇంకొక పక్కేమో జీలకర్ర వాటర్ కూడా కాగిపో వచ్చేసాయి. కొంతమంది మొన్న ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారండి. నేనసలు ఆ కామెంట్ చూసిన తర్వాత ఒక అరగంట సేపు నవ్వుకున్నాను. నేను అంత సన్నగా ఉంటాను. నాకసలు పొట్టే ఉండదు. అలాంటిది వాళ్ళు ఏమని కామెంట్ పెట్టారంటే, "మీరు ప్రెగ్నెంటా?" అనైతే కామెంట్ పెట్టారు. అసలు ఆ కామెంట్ చూసిన తర్వాత నేనసలు ఎంతసేపు నవ్వుకున్నానంటే చాలా సేపు నవ్వుకున్నాను. అసలు ప్రెగ్నెంటా అనగానే నాకసలు పొట్టే ఉండదు. వీళ్ళు ప్రెగ్నెంట్ అంటున్నారేంటి అనిపించింది. నాకైతే అంటే 2 డెలివరీస్ అయిపోయాయి. ఆపరేషన్ అయింది. అండ్ నాకు 2 డెలివరీస్ అయిపోయాయి. ఇంకా అంటే, అంటే ఏమంటారు ఆపరేషన్ కూడా చేపిచ్చేసేసుకున్నాను పిల్లలు పుట్టకుండా. మనం ఇంట్లో వండుకున్నవైనా సరే ఏవో ఒకటి పదార్థాలు ఉంటాయి కదా! మనం మిగిలిన వాటిలనైతే అస్సలు వృధా చేయొద్దు. అవసరానికి తగ్గట్టే వాడుకుందాము. అంటే ఇంట్లో ఏమైనా కూరలైనా సరే మనకి తగ్గట్టుగానే వండుకుందాము. మిగిలితే కొత్త కొత్త వంటకంగా మార్చుకుని ఉపయోగించుకుందాం గానీ ఆహారాన్నయితే అస్సలు వృధా చేయొద్దు. అలానే ఇంకొకటొచ్చేసి చిన్న మొత్తాన్నైనా సరే పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. రోజుకి రూ. 20 రూ. 50 ఎంతో కొంత మనకి తోచినంతైనా సరే ఎంతో కొంత కొంచెం పక్కన పెట్టడం అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకున్నామనుకోండి చిన్న చిన్న పొదుపే మనకి పెద్ద మొత్తం మీద కనిపిస్తుంది. కొన్ని నెలల తర్వాత మనకది మంచిగా అంటే పెద్ద పొదుపులాగా కనిపిస్తుంది. ప్రతి ఇంటి ఇల్లాలు ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకుని, అలానే నేను చెప్పే ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటించామనుకోండి మనకి ఎంతో మంచిగా యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మనం అలానే ఇంకొకటి ప్రతి వస్తువుని కూడా ప్రతి పదార్థాన్ని దేనినైనా సరే పూర్తిగా ఉపయోగించడం నేర్చుకోవాలి. అంటే సబ్బులు, షాంపూలు, ఆయిల్ బాటిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా! పూర్తిగా అయిపోయేంత వరకు ఉపయోగించండి. కొత్తది అంటే కొత్తది తీసేద్దాము. ఇది కొంచెమే ఉంది కదా! ఇది ఇంకెందుకు అన్నట్టుగా అయితే అనుకోకండి. పిల్లలు కూడా పొదుపు చేసే అలవాటైతే నేర్పిద్దాము అందరము. చిన్నప్పటి నుండే డబ్బు విలువ వాళ్ళకి నేర్పించామనుకోండి, వాళ్ళు కూడా బాధ్యతగా ఖర్చు ఎలా చేయాలన్నది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మన ఆడవాళ్ళని బట్టి కూడా ఇంట్లో కొన్ని ఖర్చులైతే తగ్గుతాయండి. ఇంట్లోనే మనం కొన్ని కొన్ని ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, అంటే చిన్న చిన్నగా స్నాక్స్, పచ్చళ్ళు, పొడులు ఏమైనా ఉంటాయి కదా! అలాంటివైతే మనం ఇంట్లోనే ఆడవాళ్ళం ప్రిపేర్ చేసుకుంటే గనక బయట నుండి తెచ్చుకోకుండా ఇంట్లోనే చాలా ఖర్చులు తగ్గించుకున్నట్టు అవుతుంది. ఇంట్లో చేసుకుంటే డబ్బు కూడా ఆదా అవుతుంది కదా! నెలవారీ బడ్జెట్ పెట్టుకోండి. ఆహారం అంటే మనం ఏమేమి తెచ్చుకుంటున్నాము, కూరగాయలు, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు ఇలా ముందే ఒక అంటే లిస్ట్ తయారు చేసుకున్నామనుకోండి, అప్పుడు అదుపు తప్పకుండా చక్కగా మనకి ఏమేమి కట్టుకోవాలో నెలకి అలా కట్టుకుంటూ మిగిలిన వాటిని సేవ్ చేసుకోవచ్చు. అవసరం, కోరిక మధ్య తేడా తెలుసుకోండి. కొనాలి అనిపించినవన్నీ కొనడం వేరు. నిజంగా అవసరం ఉండి కొనడం వేరు. ఇప్పుడు నేనైనా సరే కొన్నేమైనా అనవసరంగా తీసుకున్నాననుకోండి, అది మనకి కంటికి నచ్చి తీసుకున్నా సరే, కొన్ని కొన్ని సార్లు అది మనకి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత అవసరం ఉండదు. అయ్యో! ఇది అప్పుడు ఆ రోజున ఆ 200 పెట్టి తీసుకోకపోతే మనకు ఆ 200 ఇప్పుడు ఉపయోగపడేవి కదా! అన్నట్టుగా అనిపిచ్చిద్ది. ఇలా ఈ తేడాను గమనించి మనం ఈ తేడా తెలుసుకుంటే చాలా వరకు డబ్బైతే ఆదా చేయొచ్చు. మనం ఇంట్లో వాళ్ళతో కలిసి నిర్ణయాలైతే తీసుకోవాలి. ఏదైనా సరే అంటే మన భర్తతో షేర్ చేసుకోవడం అన్నీ కూడా ఆయనని అడిగి అన్నీ మనం నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో అందరం కలిసి పొదుపు గురించి మాట్లాడుకున్నామనుకోండి ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. పొదుపు కూడా పెరుగుతుంది. ఇక్కడ నేను చెప్పేదేంటంటే డబ్బు ఎక్కువ సంపాదించిన వాళ్ళే ధనవంతులు కాదు. డబ్బు అంటే మనం సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించే వాళ్ళు కూడా నిజంగా ముందుకు వెళ్తారు. ఈరోజు నేను చెప్పిన కొన్ని టిప్స్‌లో మీకేమైనా నచ్చిందా? ఎలా అనిపించింది అన్నదైతే నాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. మీ ఇంట్లో మీరు పాటించే ఇంకా ఏమైనా టిప్స్ నాకు తెలియనివి ఉంటే నాకైతే షేర్ చేయండి. నేను కూడా అంటే తెలుసుకుంటాను. పనంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల కోసమైతే వాళ్ళు లేవకముందే టిఫిన్ అయితే వేసేసాను. ఇడ్లీ వేశాను. చట్నీ అయితే ముందు రోజు చేసింది ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇంకా అదే ఉంది సరిపోతుందని చెప్పేసి ఇంకా అదే వేసేసుకు తిన్నాము. మా వారు ఎలాగో పనికి వెళ్తే ఇంకా టిఫిన్ చేయరు కదా! నాకు పిల్లలకి మాత్రమే. ఇంకా బాబుకైతే స్నానం అదంతా చేపిచ్చేసి టిఫిన్ పెట్టాను కదా! స్నానం చేపిచ్చేసి ఇంకా బట్టలైతే రెడీ చేస్తున్నాను. వాడికి వ్యాన్ టైం అయిపోతుందని చెప్పేసి. ఈ మధ్య మా బన్నీ అయితే చాలా మారిపోయాడండి. అంతకుముందు ఎంత అల్లరి చేసేవాడో కానీ ఇప్పుడైతే చాలా మారిపోయాడు. వాడు ఎంత డీసెంట్‌గా ఉంటున్నాడంటే చెప్పిన మాట వింటున్నాడు. మనం ఏం చెప్పినా సరే అర్థం చేసుకుంటున్నాడు ఈ మధ్య. వీడిని చూస్తుంటే నాకిప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడు ఎలా ఉండేవాడో ఎలా మారిపోతున్నాడో అనిపిస్తుంది.
ఏదైనా పెద్దయితే అంతేనేమో పిల్లలు మార్పు వస్తుంది కదా! వీడి విషయంలో మేము చాలానే బాధపడ్డాము. ఇంకా అలాంటిది మాకు ఇలా వీడి విషయంలో ఇప్పుడు ఈ మార్పు చూడగానే నాకేదోలాగా అనిపిస్తుంది. అలా అసలు ఎంత అల్లరి చేస్తాడంటే ఒక్కొక్క టైంలో వీడిని కొట్టాలో, మనల్ని మనం కొట్టాలో అసలు ఏం అర్థం కాదు. అలా ఏడిపించుకు తింటాడు. కానీ ఈ మధ్య అయితే చాలా మంచిగా మారిపోతున్నాడు. ఇప్పుడు వీడియో ఫస్ట్‌లో చూసారు కదా మీరే. స్నానం చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఇంక వాడే షర్ట్ ఏసేసుకుంటున్నాడు, షార్ట్ వేసుకుంటున్నాడు. నేను రాకముందే ఇలా కొన్ని కొన్ని వాడు చేసే పనులు చూస్తుంటే నవ్వొస్తుంది. దానిలో ఏముంది అనుకుంటున్నారా? వాడు నార్మల్‌గా అయితే మనం వేస్తుంటేనే అటు ఇటు తిరగడం అసలు ఎలా ఉంటాడంటే బాబోయ్! అనిపిస్తది. ఇక మా చిన్నోడు చూడండి ఎంత ఇక వాడిని రెడీ చేస్తున్నానని చెప్పేసి పక్కన పడుకుని వీడైతే ఆడుకుంటున్నాడు. చిన్నోడైతే అసలు విసిగిచ్చడులేండి. వాడి పేరు అసలు ఎత్తను కూడా ఎత్తను. ఎందుకంటే వాడంత మంచిగా ఉంటాడు. ఇక వీడి విషయంలోనే కొంచెం దిగులు మాకు. మా పెద్దోడినైతే ఇంకా మంచిగా రెడీ చేసేసి ఇంకా కాసేపయితే ఆడుకోమన్నాను. ఇంకా వాడైతే ఆడుకుని ఇంకా వ్యాన్ అయితే వచ్చేసింది. వాడినైతే వ్యాన్ ఎక్కిచ్చేసాను. ఇక్కడ నేనైతే చేపల పులుసుకైతే ఇంక అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కదా! ఇక ఇప్పుడైతే చేపల పులుసు అయితే పెట్టేసుకుంటున్నాను. చేపల పులుసు పెట్టడం అనేది ఒక ఆర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే అందరికీ మంచిగా అయితే కుదరదు. నాకైతే పర్వాలేదులేండి బానే వచ్చింది. మరీ అంత బాలేదు అనుకునేలాగా ఏం కాదు. బానే ఉంది. నాకు కూరలన్నీ కూడా పర్ఫెక్ట్‌గానే కుదురుతాయి. ఒక్కొక్కసారి మాత్రమే కుదరవు నాకు తెలిసి. నాకైతే పర్వాలేదు బానే వంట చేస్తాను అనిపిచ్చిద్ది. ఒక 10 మందికైనా సరే వండి పెట్టగలుగుతాను. కాకపోతే మనకి ఓపిక అన్నది కావాలంతే. ఇక్కడ నేనైతే ఇంకా చేపల కూర అయితే అన్నీ కూడా వేసేసుకొని రెడీ చేస్తున్నాను. నేను చాలా సార్లు చేపల కూర ప్రాసెస్ అయితే మీకు చూపించాను కాబట్టి ఇంకా నేనైతే ఈ వీడియోలో ప్రాసెస్ ఏమీ చూపించట్లేదు. అలానే నేను వంట నేర్చుకున్నదైతే మా అత్తయ్య దగ్గరే. అంటే మా అత్తయ్య చేసే పద్ధతిలోనే చేస్తాను. నేను పెళ్ళవ్వక ముందు నాకు అంతగా వంటలు చేయడం, ఈ ఊడవడం, ముగ్గులు వేయడం ఇవన్నీ అసలు నాకు ఏమీ రావు. అన్నీ కూడా పెళ్ళయిన తర్వాతే నేర్చుకున్నాను ఒక్కొక్కటి. కాకపోతే అన్నీ అలవాటు ఉంది. అంటే అమ్మ చేయమన్నప్పుడు చేస్తూ ఉండేదాన్ని. కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు. కానీ అమ్మ అయితే ఎప్పుడు చెయ్యమ్మా ఇవి చేయాలి, అవి చేయాలి అనేది. కానీ నేను అసలు చేసేదాన్ని కాదు. నేను చేయనంటే చేయనని చెప్పేసి ఎప్పుడు ఆడుకోవడానికి అటు ఇటు పారిపోతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఇక అలా అమ్మ చేసే పని ఇప్పుడు అంటే అమ్మ ఇలా అడిగేది కావాలం మనల్ని పని చేయమని ఒక్కటే పని చేసుకోలేక అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇక ఇప్పుడైతే ఏ పనైనా సరే చేసేస్తాను. ఇక ఇక్కడ చూడండి చేపల పులుసు మొత్తము కూడా కలిపి అయితే పెట్టేసుకున్నాను. ఇంతకీ చెప్పాను కదా అత్తయ్య దగ్గరే వంటలు నేర్చుకున్నాను అని చెప్పేసి. నేను అంత దగ్గరుండి పర్ఫెక్ట్‌గా ఇలా వండాలి, ఇలా వండాలని అయితే ఎప్పుడు నేర్పించలేదు అత్తయ్య. నార్మల్‌గా ఏమైందంటే మాకు పెళ్ళైన కొత్తలో ఇంకా అత్తయ్య ఏం చేసేదంటే వంట అంటే చేస్తూ ఉండేది కదా! ఇక ఒక్కొక్కసారి అత్తయ్య గిన్నెలు అవి ఇవి తోముతూ లేదంటే కూర్చుని పద్దాక లెగవలేను అన్న టైంకి వెళ్ళేసి ఉప్పు వెయ్యి, కారం వెయ్యి, పసుపు వెయ్యి ఇలా చెప్తూ ఉండేది కదా! అలా చెప్తూ ఉంటే నేను వెళ్ళి ఆ పని చేసేదాన్ని చెప్పిన వెంటనే. ఇంక అప్పుడు అలా అలా అలవాటయిపోయింది నాకు కూడా. ఇంకా వంటలన్నీ కూడా ఒక్కొక్కటి ఇక వండాలి కదా! ఇంక పెళ్ళైన తర్వాత అంటే ఖచ్చితంగా ఇంక అందుకని చెప్పేసి నేను కూడా ఇంక అన్నీ కూడా అంటే అత్తయ్య ఎలా చేస్తారో ఇంక అలా చూసి అంటే చూస్తూ ఉండేదాన్ని కదా! ఇంకా సేమ్ అలానే చేస్తూ ఉండేదాన్ని. వంటల పద్ధతి అయితే ఇంకా మా అత్తయ్య చేసేలాగానే చేస్తాను. కానీ ఇప్పుడైతే అన్ని వంటలు కుదురు నాన్ వెజ్ నుండి వెజ్ వరకు మొత్తం వంటలు చేస్తాను. ఏం తెచ్చినా సరే. కాకపోతే ఒక్క పీతలు మాత్రం చేయడం కుదరదు. చేపలైనా సరే నాకు అంతగా చేయడం కుదరదు. కానీ కర్రీ చేయడం వచ్చు. ఏవైనా సరే కర్రీ అయితే మంచిగా చేసి పెడతాను ఏం తెచ్చినా సరే. నేనంత పర్ఫెక్ట్‌గా ఏం నేర్చుకోలేదు. అంటే దాని మీదే కాన్సెప్ట్ పెట్టి అలా ఏం నేర్చుకోలేదు. రోజు చేస్తూ ఉంటాను కదా! ఇక అంతా అలవాటయిపోయింది అంతే. అంతకుముందు ఫస్ట్‌లో పెద్దగా కుదిరేవి కాదు. అంటే ఫస్ట్‌లో ఏమన్నా చేస్తుంటే మాడిపోవడం, లేదంటే టేస్ట్ కుదరకపోవడం, ఉప్పు సరిపోలేదని, కారం ఎక్కువైందని ఏదో ఒక వంకలు పెడుతూ ఉండేవాళ్ళు మా వారు. ఇక ఇప్పుడైతే ఏం చేసినా సరే బావుంది అని తప్ప అంటారు గానీ, అంతగా బాగోలేదని అనిపించుకోవడం అయితే చాలా తక్కువ. ఇంక ఏ వంటైనా సరే, ఏది చేసినా సరే సైలెంట్‌గా తినేస్తారు. కాకపోతే అవి చెయ్యి, ఇవి చెయ్యి అంటారు. ఇంక మనం తప్పదు చేసి పెట్టాల్సిందే. ఇక్కడ చేపల కూర అయితే మొత్తము కూడా కంప్లీట్ చేసేసాను వండడం అయితే. ఇక చూసారు కదా చేపల కూర మొత్తము అయిపోయింది వండడం. ఇక మాకైతే కరెంట్ పోయింది. ఇక నేను మా చిన్నోడైతే ఇంక ఆడుకుంటున్నాము. ఇంక అప్పటికి చేపల కూర అంతా అయిపోయింది కదా! ఇక ఇంటి పని, వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక నేను కూడా అయితే ఫ్రెష్ అయిపోయాను. ఇంక వాడిని కూడా ఫ్రెష్ చేసేసి ఇంకా మంచిగా కూర్చుని ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నాము. కొంచెం సేపు ఇంకా వాడితో అంటే ఆడుకుంటూ ఉన్నాను.
ఎంత పని చేసినా సరే ఇలా పిల్లలతో ఆడుకుంటే స్ట్రెస్ మొత్తము పోతుంది కదా. ఇంకా నేను అలాగే అనిపించింది నాకైతే. వీడితో ఇంకా మంచిగా ఆడుకున్న తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత బట్టలైతే ఉతికాను ఇందాక చేపల పులుసు చేసేటప్పుడు. ఇక ఆ బట్టలన్నీ కూడా ఆరేద్దామంటే ఉదయం నుండి నేను చేసిన పని అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ఎందుకంటే మార్నింగ్ నుండి 4 నుండి పని చేసుకుంటూనే ఉన్నాను కదా. వర్షం పడుతుంది ఇప్పుడు. ఇక చూడండి బట్టలన్నీ తీసుకొచ్చి ఇంటి ముందు అటు ఇటు దండాల మీద ఆరేస్తున్నాను. ఇలా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. దండాల మీద చిన్నప్పుడు బట్టలు ఆరేస్తూ ఉంటే భలే అనిపించేది. ఇప్పుడు ఆ డేస్ అయితే నాకు గుర్తొచ్చాయి. ఇక బట్టలన్నీ కూడా వర్షం వస్తుంది కదా, ఇలా పిండేసేసి దులిపి ఇంకా అరుగు మీద అంటే వరండాలో ఇంకా సైడ్కి ఇటు ఇటు దండం ఉంది కదా, ఇటు అంతా కూడా ఆరబెట్టేసేస్తున్నాను బట్టలన్నీ కూడా. ఇక మా చిన్నోడేమో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం అండ్ ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.